మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిష్యులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. అయ్యా అయ్యా అలా అనకండి అయ్యా. మీరందరూ అలా అంటే నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది. మీకు పుణ్యం ఉంటుందయ్యా. ఏదో ఒకటి చేసి నా కూతుర్ని నాకు ఇప్పించండి అయ్యా. దాని జీవితాన్ని బలి చేయకండి అయ్యా. పిన్ని, నువ్వైనా చెప్పు పిన్ని. నా కూతుర్ని తీసుకుపోతానని చెప్పు పిన్ని. చెప్పు పిన్ని. హాసిని, అమ్మా కృష్ణమ్మ, ఏంటమ్మా ఇది? నువ్వు మన గుడి అమ్మవారికి ప్రతి సంవత్సరం చీర సమర్పించే సాంప్రదాయాన్ని పాటిస్తున్నావు కదా. నువ్వే ఇలా అంటే ఇంకా మిగతా జనం వాటిని ఎలా పాటిస్తారమ్మా? అయ్యా పంతులు గారు, ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది కదయ్యా. ఏదో ఒకటి చెయ్యండి అయ్యా. కావాలంటే నా కూతురు చేసిన పనికి పరిహారంగా నాకు ఏదన్నా శిక్ష వేయండి, నేను భరిస్తాను. కానీ నా కూతుర్ని నాతో పంపించండి అయ్యా. నా హాసిని నేను వదిలి ఉండలేనయ్యా. మా హాసిని. బాబాయ్ గారు, దయచేసి అర్థం చేసుకోండి. మా అందరికంటే చిన్నది. తన్ని వీళ్ళందరూ బతకనివ్వరు. కృష్ణమ్మ, నీ కూతురు నీతో ఉండాలంటే ఒక్కటే దారి. నువ్వు అరుంధతి గారితో మాట్లాడి నీ అల్లుడిని ఎల్లరికం తీసుకెళ్ళిపో. నీ అల్లుడిని ఎల్లరికం తీసుకెళ్ళిపో. Stop it! Stop it! Stop it! ఏంటి? నా కొడుకుని ఇల్లరికం పంపించాలా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నా కొడుకుని వాళ్ళ ఇంటికి పంపించడం కాదు, అసలు దాని కూతుర్ని నా ఇంటి గుమ్మం తొక్కనివ్వను అని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? మీకు అర్థం కావట్లేదా? మీరందరూ ఎంత అరిచినా, ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఈ పెళ్లిని పెళ్లి అని నేను ఒప్పుకోను. మీరు నాతో ఒప్పించలేరు. మీరు నాతో ఒప్పించలేరు. ఏ కృష్ణ తులసి, నువ్వెన్ని డ్రామాలేసినా నీ కూతురికి నా కొడుకుతో పెళ్ళైనట్టు ఒప్పించలేవు. వెళ్ళిక్కడి నుంచి. నీ కూతుర్ని తీసుకొని ఇక్కడి నుంచి పో. నీ కూతుర్ని తీసుకొని ఇక్కడి నుంచి పో. Get out from my house. Get out from my house. అలాగే అరుంధతి, నేను వెళ్ళిపోతాను. నా కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతాను. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ఆగు కృష్ణమ్మ, నువ్వు ఆగు కృష్ణమ్మ. చూడండి అరుంధతి గారు, తరతరాలుగా పాటించే కట్టుబాట్లని కాదనే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. అలా కాదని మొండికేసి ఇక్కడే ఉండాలనుకుంటే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళని ఈ ఊరు మొత్తం కలిసి సామాజిక బహిష్కరణ చేస్తాం. అంటే వాళ్ళతో ఎవరూ మాట్లాడరు, వాళ్ళకి ఎలాంటి సహాయం చేయరు. ఆఖరికి ఈ ఊరి మొత్తం మీద పట్టెడు ఉప్పు కూడా పుట్టదు. ఈ ఊరు ఎంత పెద్దదైనా 4 మూలల్లో ఏ మూలకి వెళ్ళినా ఇదే జరుగుతుంది. అంటే బెదిరించి మాతో మీకు నచ్చినట్టు చేయించాలని చూస్తున్నారా? మీరెంత బెదిరించినా ఈ అరుంధతి బెండ్ అవ్వదు. ఇక్కడ ఏవి పుట్టకపోతే
పక్క ఊరు నుంచి తెచ్చుకునే కెపాసిటీ నాకుంది. మీరు అనుకున్నట్టు అన్ని డబ్బుతో కొనలేరు అరుంధతి గారు. దేవుడు వేసిన బంధాన్ని విడదీయలేరు. దేవుడు వేసిన బంధాన్ని విడదీయలేరు. అమ్మా అరుంధతి, మనం ఒప్పుకోవాలి, లేదంటే ఈ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మనం ఒకరిని శత్రువుని చేసుకుని అణిచిపెట్టగలమమ్మా. మొత్తం ఊరందరికీ శత్రువుగా మారితే మనమేమి మిగలం. బయట నుంచి అన్నీ తెచ్చుకోగలమమ్మా, కానీ పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనకెన్నో అవసరాలుంటాయి. అవి ఎలా తీరుతాయమ్మా? ఎవడన్నా మన ఇంటికొచ్చి కరెంటు కట్ చేసినా, వాటర్ పైప్ కట్ చేసినా మనమేమీ చేయలేం తల్లి. పిన్ని, రోజు పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం ఈ హాసిని మొహం చూడాల్సి వస్తుందంటే అంతకంటే పెద్ద శిక్ష మనకేముంటుంది పిన్ని? అమ్మ అరుంధతి గారు, ఇది మీరు శిక్ష అనుకుంటున్నారు, కానీ ఇది ఆ దేవుడు నిర్ణయించిన పెళ్లి, ఆ సంగమేశ్వరుడి నిర్ణయం. దీనివల్ల ముందు ముందు ఏం జరగబోతుందంటే ఆ దేవుడే నిర్ణయించేసి ఉంటాడు. దేవుడు ఏం చేసినా మంచే చేస్తాడు తల్లి. అమ్మా రామ్మా, పద మనం వెళ్ళిపోదాం. అంటే నా కూతుర్ని ఇక్కడ వదిలేసి వెళ్ళాలా? తప్పదమ్మా, ఆహా, కుదరదు. అర్థం చేసుకోమ్మా. ఏంటమ్మా అర్థం చేసుకునేది? ఆ? నా కూతుర్ని వదిలేసి నేను రాను. అమ్మ పద. కృష్ణమ్మ, ఇది మన తలరాతే. దేవుడు అలా రాసి పెట్టాడే. వికీ, లోపలికి వెళ్దాం రా. పదవికి గమనమే తప్పెగతుదనే గమ్యమే నేడు చదిరనే గుండెలో ప్రేమినా గురుతునై మిగిలేనా అమ్మా, చూసావా నీ చెల్లెల్ని చెయ్యి కూడా పట్టుకోకుండా ఎలా లాక్కెళ్తున్నాడో చూసావా? అమ్మా అమ్మా, ఆగనదనే నిన్ను కమ్మెనా ఆశని నాడు ఏ కృష్ణ తులసి, నా ఇంటి వాస్తు దోషాన్ని సరిచేసుకోవాలని వెళ్ళిన నా కొడుకుని నీ కూతురు జ్యేష్ఠ దేవిలా పట్టుకుంది. నా నాశనం కోరుతూ నువ్వు దీన్ని నా ఇంట్లోకి పంపించావు. ఇంకా చూడు ముందు ముందు ఏం జరుగుతుందో. అమ్మా